మీడియా మిత్రులందరికీ అండ్ ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది థియేటర్లో హిల్లేరియస్ రెస్పాన్స్ ఇస్తున్నారు. నేను ఫస్ట్ టైం నేను మన తెలుగు అమ్మాయిని విజయవాడ అమ్మాయి ఈరోజు ఐ థింక్ ఫ్రమ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య నాది ఫిలిం డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయింది. సో తర్వాత మిస్టర్ ప్రెగ్నెంట్ వచ్చింది. ఇప్పుడు ఒక ప్రాపర్ థియేటర్ సినిమా విత్ హిల్లేరియస్ రెస్పాన్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. యాక్టర్ అంటే ఒక కామెడీకే పరిమితమైన యాక్టర్ కాదనిపిస్తుండేది. అండ్ బలగం కానీ కోర్ట్ కానీ చాలా మంచి సినిమాలు చేశారు ఆయన. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్, ఎందుకంటే ఈ సినిమాతో మళ్ళీ కామెడీలో సక్సెస్ కొట్టడం అనేది రియలీ అతని కెరీర్ కూడా చాలా ప్లస్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీ నెక్స్ట్ ఫిలిమ్స్ ఎప్పుడు సార్? రేటింగ్ కూడా థ్యాంక్ యూ, నేను చెప్తాను. అంటే ఇప్పుడు చెప్పలేదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. పార్ట్ 2నా? పార్ట్ 2 కదే ఉంది, అయిపోయింది కదా, చచ్చిపోయాడు వీడు. మీరు చెప్పాలి ఎలా ఉంది? బాగుందా? థ్యాంక్ యూ. నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను పార్ట్ చేయడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. అసలు ఈ సినిమాలో నిజంగా చెప్పాలంటే ప్రియదర్శి గారు ఎంత ప్లస్, వెన్నెల్ కిషోర్ అండ్ మన రామ్కి పాత్ర వేసిన మన హర్ష కూడా అంతే సపోర్ట్ అయ్యారు అందరికీ. అండ్ వండర్ఫుల్ యాక్టింగ్ ఫ్రమ్ ఎవ్రీబడి. శ్రీనివాస్ వడ్లమన్ గారు అంటే మోహన్ కృష్ణ గారి సినిమా కామిక్ టైమింగ్ని క్యారీ చేసే యాక్టర్లు దొరకడం కూడా ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అండ్ ఈ వీకెండ్లో ఇంకో మళ్ళీ ఏదైనా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారో చూడాలని కోరిక. ప్రస్తుతం వరకు ఉన్నాను, ఫ్యూచర్లో సంగతి తెలియదు. థ్యాంక్ యూ. వండర్ఫుల్. అంటే మంచి ఫ్రెండ్ అవడంతో కమ్యూనికేషన్ కూడా మా ఇద్దరికి చాలా ఇది ఉందన్నమాట. అండ్ ఎప్పుడు సినిమాల గురించి మాట్లాడుకోవడం, డిస్కస్ చేసుకోవడం బాగా జరుగుతుండేది. అండ్ అదే సినిమాలో పనిచేసినప్పుడు కూడా ఆ కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి సినిమాలు యాక్చువల్లీ బాగా చూస్తుంటాయి మా ఇద్దరు. అష్టాచెమ్మకి అనుకున్నారు అప్పట్లో. యాక్చువల్లీ అది ఆయన దగ్గర ఒక కథ కూడా ఉంది, ఆయన్ని అడగలేదు. బాగుంటుంది కదా యాక్చువల్లీ. మీరు అందరూ ప్రెషర్ చేయండి, నేను కూడా చేస్తాను. ఒక కథ కూడా ఉంది, రాసుకున్నారు ఆయన. అది చేస్తే బాగుంటుంది నిజంగా. యా, నాకు కూడా అంటే చాలా న్యూ ఎక్స్పీరియన్స్ అండి. చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన పాత్ర. థ్యాంక్ యూ. అప్పుడే చూసాం ప్రియదర్శి గారు, ఎందుకంటే మోహన్ కృష్ణ గారు మళ్ళీ అష్టాచెమ్మ మీ తరహాలో ఒక పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రాన్ని ఇచ్చారు. శివలంక కృష్ణప్రసాద్ గారు ఒక అద్భుతమైన చిత్రంతో మళ్ళీ ఆయన కంబ్యాక్ సినిమా అని చెప్పొచ్చు. ఈ 15-20 రోజులు లేదా నెల్లాళ్ళు కుటుంబాలన్నీ ఈ వేసవి సెలవుల్ని ఈ సినిమాతో ఆస్వాదించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. ఇందులో హీరో ఫాదర్గా పినాకపాణి పాత్ర నాకు ఇచ్చి నాకు కూడా స్థిరమైన అవకాశాన్ని ఇచ్చినందుకు ఇంద్రగంటి గారికి, శివలంక కృష్ణప్రసాద్ గారికి నా ధన్యవాదాలు. అద్భుతం అండి. ఫ్యామిలీ సినిమా ఇది. మన కుటుంబాలు, పక్కింటి వాళ్ళు, ఆ పక్కింటి వాళ్ళు అందరూ కలిపి పొలోమని వెళ్ళిపోవచ్చు ఈ సినిమాకి. అంతే అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో నన్ను మరీ ఐడెంటిఫై చేసుకుంటారు. ఒక మధ్యతరగతి జాతకాలు నమ్మే కొడుకు, జాతకాలు నమ్మని తండ్రి. నమ్మద్దనే కన్క్లూడ్ చేశాను. వ్యక్తిగతం అని చెప్పాం. చాలా కనెక్ట్ అవుతుందండి. చాలా చక్కగా కనెక్ట్ అవుతుంది. మంచి అవకాశం ఇచ్చిన ఇంద్రగంటి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శివలంక కృష్ణప్రసాద్ గారికి కూడా థ్యాంక్ యూ. అవునండి, అద్భుతం. మనకి అందరూ ప్రతి క్షణాన్ని అంటే ముఖ్యంగా వెన్నెల కిషోర్, ప్రియదర్శి, వైవహర్ష ఈ ముగ్గురి కామెడీని మాత్రం అది యూనివర్సల్. ఇంకా అన్ని దేశాల్లో ఎంజాయ్ చేస్తారు తెలుగు వాళ్ళు. అలాంటిది ఏంటంటే అలా ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించింది. థ్యాంక్ యూ.